హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ప్రేక్షకులందరికీ వరల్డ్ పేపర్ బ్యాగ్ డే శుభాకాంక్షలు అండి. సో వరల్డ్ పేపర్ బ్యాగ్ డే సందర్భంగా నేను ఇప్పుడైతే ఎక్కడికి వచ్చేసానంటే ఆరో ప్రొడక్షన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరకు వచ్చేసాను. సో ఇక్కడ పేపర్ బ్యాగ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, అండ్ పేపర్ బ్యాగ్స్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుతుంది, దానికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది సో సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం పదండి. హాయ్ సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. రండి, చాలా హ్యాపీ వచ్చినందుకు. సార్ ముందుగా మీకు వరల్డ్ పేపర్స్ బ్యాగ్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా చెప్పండి సార్. పేపర్ వరల్డ్ డే అని జూలై 12th జరుపుకుంటామండి. దేని గురించి అంటే అవేర్నెస్ తీసుకురావడానికి అనమాట. పేపర్ మీద అవేర్నెస్ తీసుకోవడానికి. ఈ పేపర్ అనేది అన్ని రకాల ఇండస్ట్రీలు వాడతాయండి. వాడని ఇండస్ట్రీ లేదు. ఈ రోజు ఏం చేస్తామంటే అసలు పేపర్ మనం ఎంత తగ్గించవచ్చు, ఏ విధంగా కరెక్ట్గా యూటిలైజ్ చేయొచ్చు, అలాగే ఈ పేపర్ని రీసైకిల్ ఎలా చేయొచ్చు, రీసైకిల్ చేసింది ఇంకా ఎలా డెవలప్ చేయాలి, ఒకసారి కాకుండా 2 సార్లు కాకుండా ఇంకా ఎక్కువ సార్లు ఎలా డెవలప్ చేయొచ్చు, అదేవిధంగా పర్యావరణాన్ని ఈ చెట్లు ఈ పల్ప్ ఏదైతే ఉంటుందో చెట్లది అది తగ్గించి ఇంకా ఏ విధంగా రీసైకిల్ ఆప్షన్స్ పెంచవచ్చు, టెక్నాలజీ ఎలా పెంచవచ్చు అని చర్చించుకోవడానికి ఈ జూలై 12th అనే పేపర్ డేని స్టార్ట్ చేశారు. సార్ చాలా మంది ఇప్పుడు చూసుకుంటే ప్లాస్టిక్ పేపర్స్ యూస్ చేస్తున్నారు, బ్యాగ్స్ యూస్ చేస్తున్నారు. అసలు మనం ఈ పేపర్ బ్యాగ్స్ అనేది ఎందుకు యూస్ చేయాలి, దేని వల్ల యూస్ చేయాలి, అండ్ వీటి వల్ల మనకి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, అండ్ పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుతుందంటారు? ముఖ్యంగా పాలిథిన్ కవర్లు ఏంటంటే భూమి లోపలికి వెళ్ళి కెమికల్స్ రిలీజ్ చేసి అవి అడ్డుపడుతూ ఉంటాయండి. ఒకవేళ డ్రైనేజ్ నిండిపోయినా సరే అన్ని చోట్ల కూడా అడ్డిపోయి వర్షపు నీళ్ళు వెళ్లకుండా చేస్తుంటాయి మేడం. అదే పేపర్ క్యారీ బ్యాగ్ అనుకోండి, మీకు ఏదైతే పాలిథిన్ బ్యాగ్ ఇస్తుందో పేపర్ క్యారీ బ్యాగ్ కూడా అదే ఇస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఇది భూమిలోకి వెళ్ళిపోయి భూమిలో కలిసిపోతుందండి అది. అంతేకాకుండా దీనివల్ల చాలా మందికి ఉపాధి చాలా మందికి దొరుకుతుంది అన్నమాట. పాలిథిన్ కవర్ అనుకోండి, మీరు మిషన్లో చేసేస్తారు, లక్ష తీసేస్తారు. అలా కాకుండా ఈ పేపర్ బ్యాగ్స్ కనుక మనం చేస్తే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ మనం స్టార్ట్ చేయొచ్చండి. చక్కగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు మనం. ఈ పేపర్ బ్యాగ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ పాలిథిన్ కవర్లు ఏంటంటే మీకు పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళే మేనేజ్ చేయగలరు. ఈ పేపర్ బ్యాగ్స్ ఏంటంటే చిన్న చిన్న క్వాంటిటీస్ కూడా మీరు ప్రింట్ చేసి సప్లై చేయొచ్చు. దీనివల్ల చిన్న చిన్న కంపెనీలు కూడా వాళ్ళ బ్రాండింగ్ డెవలప్ చేసుకుని వృద్ధిలోకి వస్తాయండి అది. ఓకే సార్, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి కదా, ప్లాస్టిక్ బ్యాగ్స్ భూమిలో తొందరగా ఇమిడి వెళ్ళవు, కరిగిపోవు. మన ఈ బ్యాగ్స్ అయితే తొందరగా అయిపోతుంది. అప్రాక్సిమేట్లీ ఎంత టైం పడుతుంది అంటారు మన ఈ పేపర్ బ్యాగ్స్ కరిగిపోవడానికి? ఈ పేపర్ బ్యాగ్స్ భూమిలో కలిసిపోవాలంటే మీకు దగ్గర దగ్గర ఒక 2-3 years లో కలిసిపోతుందండి అది. ఎందుకంటే ఇది చెట్ల నుంచి వచ్చిందండి. ఇది చెట్ల నుంచి వచ్చింది కాబట్టి భూమిలో చాలా ఈజీగా డైల్యూట్ అయిపోతుంది అన్నమాట, కరిగిపోతుంది అది. ఓకే సార్, అసలు ఈ పేపర్ బ్యాగ్స్ అనేది ఏ విధంగా తయారవుతుంది, ఎలా తయారు చేస్తారు వీటిని? ఈ పేపర్ బ్యాగ్స్ అనేది ముఖ్యంగా రా మెటీరియల్ పేపర్ ఉంటుందండి. ఈ పేపర్లోనే మళ్ళీ పేపరు, బోర్డు 2 రకాలు ఉంటాయి. అదే మన షాపింగ్ మాల్స్కి వెళ్తే మీరు ఒక బ్రౌన్ పేపర్ ఇస్తారు, అదొక టైప్ మాట. అదేంటంటే రీసైకిల్ పేపర్. కొందరికి ఏంటంటే మాకు అంత పల్చడదొద్దు, మాకు కొద్దిగా స్టిఫ్నెస్ కావాలి, మల్టీ కలర్ ప్రింటింగ్ కావాలి, కలర్ఫుల్గా కావాలంటే బోర్డు ద్వారా చేస్తాం అన్నమాట. ముందు పేపర్ తీసుకొచ్చి దాని మీద ప్రింట్ చేసి, మల్టీ కలర్ అంటారు దాన్ని, ప్రింట్ చేసి కలర్ఫుల్గా తయారు చేసి వాళ్ళకి సప్లై చేస్తాం. సార్ ఇది ఎలా తయారవుతుంది అనేది మీరు చూపిస్తారా ప్రేక్షకులకి కూడా? చూపిస్తానండి నేను. ముందుగా మనం బోర్డును ప్రొక్యూర్ చేసుకోవాలండి. బోర్డు ఎప్పుడు వైట్ కలర్లో వస్తుంది అన్నమాట. ఆ బోర్డు మనం ఏం చేస్తామంటే దాన్ని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసి పంచింగ్ చేస్తాం అన్నమాట. పంచింగ్ అంటే కావలసిన షేప్లో పంచింగ్ చేస్తాం మనం. పంచింగ్ చేసిన తర్వాత 8 రకాల స్టెప్స్ ఉంటాయి. ఒక బ్యాగ్ తయారు చేయాలంటే పేపర్ తీసుకురావాలి, ప్రింటింగ్ చేయాలి, పంచింగ్ చేయాలి, దాని తర్వాత పేపర్ బ్యాగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ బ్యాగ్ తయారీలో కూడా మొత్తం మిషన్ మీద తయారే ఏవి లేవండి. 80% మిషన్ మీద తయారవుతుంది, 20% మాన్యువల్గా పెట్టాల్సిందే. ఏదైతే పై థ్రెడ్ ఉందో అది మనం మాన్యువల్గానే పెడతాం మనం. 80%, 20%. ఈ బోర్డు వచ్చిన తర్వాత ఈ వీళ్ళు టెక్నికల్గా సౌండ్ ఉంటారు, వీళ్ళు స్టార్ట్ చేస్తారు అన్నమాట. ఎలా చేయాలి, ఎలా ఫోల్డ్ చేయాలి, పేపర్ బ్యాగ్ ఎలా తయారు చేయాలి అనేది మా సందీప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకు A to Z చెప్తాడు ఏ విధంగా తయారు చేయాలి. సందీప్ ఎక్స్ప్లెయిన్ చేయి. హాయ్ సందీప్ గారు, ఎలా ఉన్నారు?
సందీప్ గారు, అసలు ఈ పేపర్ బ్యాగ్స్ అనేవి ఎలా తయారవుతాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే ఒక షేప్ లోకి వచ్చే వరకు ఏ విధంగా తయారవుతుంది, ఎలా చేస్తారు అనేది మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, చూపించండి ఏ విధంగా చేస్తారు అనేది. ఫస్ట్ మనకి కస్టమర్ డిజైన్ నుంచి వస్తుందండి. Okay. కస్టమర్ ఈ డిజైన్ కావాలంటే డిజైన్, నెక్స్ట్ Okay. పేపర్ ఏంటి అనే దానికి కస్టమర్ చెప్తారు, నెక్స్ట్ సైజెస్. ఓకే, అంటే కస్టమర్స్ కి ఎలా కావాలి, ఏ విధంగా కావాలనేది వాళ్ళు చెప్తే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మీరు పట్టి చేసి ఇస్తాం ఇది మనం. ప్రింట్ అయిందండి, ఇది కస్టమర్ ఈ printed విధంగా sheet కావాలన్నమాట. అండి. ఓకే, వాళ్ళకి ఇది కావాలి కాబట్టి ఇది కాబట్టి ప్రింట్ ఇలా అయింది, print అనదర్స్ చేసి- వాళ్ళకి వేరేలాగా అంటే వేరేలాగా ప్రింట్ వాళ్ళకి ఏ డిజైన్ కావాలంటే మనం ఆ ఆ design. డిజైన్ చేసి ఇస్తాం, ఓకే ఆ సైజెస్ బట్టి. మనకి ఫస్ట్ పేపర్ వస్తుంది, నెక్స్ట్ ప్రింటింగ్ అనేది చేస్తాం, నెక్స్ట్ పంచింగ్ అనేది అవుతుందండి, ఫామ్ అవుతుంది. ఓకే, బ్యాగ్ ఫామ్ కోసం Shape cut అవుతుంది. షేప్ కటింగ్ ఒక అవుతుంది. షేప్ లో తీసేసుకుంటారు మొత్తం. యా, నెక్స్ట్ అది అయిపోయాక After that- మనకి పైన నెక్స్ట్ గ్లూయింగ్ అవుతుంది. ఓకే బ్లూ చేస్తామండి, ఇలా ట్యూబ్ లో ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, ట్యూబ్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఇట్లా ట్యూబ్ ఫామ్ లో మనకి గ్లూయింగ్ అయ్యాక నెక్స్ట్ ట్యూబ్ ఫామ్ అవుతుంది. ఓకే, మనకి మొత్తం ఇదంతా మిషన్ మేడ్ అవుతుంది. రిమైనింగ్ అనేది బై హ్యాండ్ అవుతుంది, Okay. థ్రెడ్డింగ్ తో గానీ, నెక్స్ట్ డెలివరీ గానీ, ప్యాకింగ్ అట్లా. ముందు సైడ్ చేస్తామండి, సైడ్ ఫస్ట్ చేస్తాము. టాప్ ఫోల్డింగ్ అవుతుంది, ఓకే, ఫస్ట్ టాప్ ఫోల్డింగ్ అవుతుంది అండి. ఓకే, నెక్స్ట్ అనేది సైడ్ సైడ్ ఫోల్డింగ్ ట్యూబ్ ఫార్మేషన్ అవుతుంది. నెక్స్ట్ బాటమ్ ఫార్మింగ్. ఓ, అది అయిన తర్వాత గమ్ చేస్తామండి ఇలాగే. బాటమ్ గమ్మింగ్ అయిపోతుంది. యా, నెక్స్ట్ కంప్లీట్ బ్యాక్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, థ్రెడ్డింగ్ ఎలా Threading. చేస్తారు? థ్రెడ్డింగ్ అనేది బై హ్యాండ్. బై హ్యాండ్ తో చేసేస్తారు. ఓకే, ఆఫ్టర్ గా ఫైనల్ లుక్ అనేది ఇలా నెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. ప్యాకింగ్. యా, పీపుల్స్ కి సైజ్ ని బట్టి మీరు ఇస్తారు కస్టమర్ కి. రైట్. వాళ్ళు ఇంకా పెద్ద సైజ్ కావాలి అంటే పెద్ద సైజ్ మనం ఏ సైజ్ అనే చేసిస్తామండి, Okay. కస్టమర్ ని బట్టి. వెడ్డింగ్ కండి, వెడ్డింగ్ ఉపయోగపడుతుంది, Mm. శారీ ఫంక్షన్స్ ఉపయోగపడుతుంది, చిన్న తర్వాత చిన్న ఫంక్షన్స్ కి ఉపయోగపడుతుంది. ఫంక్షన్స్ కి యా, ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసిస్తాం అన్నమాట. కస్టమైజ్డ్ అండి. ఇప్పుడు బొటిక్స్ ఉన్నాయండి, బొటిక్స్ కి ఇస్తాము. తర్వాత రిటర్న్ అది వెడ్డింగ్ రిటర్న్ గిఫ్ట్స్. రిటర్న్ గిఫ్ట్స్ ఏదైతే గిఫ్ట్ ఏదైతే ఉందో కంప్లీట్ ఎనీ ఫెస్టివల్, ఎనీ బ్యాగ్ ఇవ్వచ్చు అన్నమాట రిటర్న్ ఫెస్టివల్ ఆర్ ఫంక్షన్. అదే చూసారు కదండి, మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తే ఫైనల్ గా లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇది ఒకటే కాదండి, చాలా మోడల్స్ ఉంటాయి. అంటే కస్టమర్ కి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు కదండి, మనకి ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది. సో ఈ బ్యాగ్స్ మనకి ఎక్కడైనా అవైలబుల్ లో ఉంటాయండి, ఎవరైనా తీసుకుంటారనమాట. చాలా షాప్స్ లో కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ లో కావచ్చు, పెళ్లిలో కావచ్చు, లేదు అంటే చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వాలి అని అంటారు, వాటికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ మనం షాప్స్ లోనే చూస్తూ ఉంటాం, బట్ ఇది ఎలా తయారవుతుంది, ఏ విధంగా తయారవుతుంది అనేది ఎవరికి తెలీదు. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇవి చేయడం జరుగుతుంది అనమాట. మనకి బ్యాగ్స్ అనేది మిషనరీతో తయారవుతుంది, లేదా మాన్యువల్ గా కూడా తయారవుతుంది. ఇప్పుడు మాన్యువల్ గా తయారేది మనం చూసాము. సో మిషనరీగా ఎలా తయారవుతుంది, ఏ రండి విధంగా ఒకసారి తయారవుతుంది నేను అది కూడా అనేది చూపిస్తాను. యా. మనకి పేపర్ అనేది ఇక్కడ పెడతామండి. నెక్స్ట్ పేపర్ పెట్టాక మనకి ఈ ఇలా బెల్ట్ మీద తీసుకొని అయితే వెళ్ళిపోతుంది. Okay. వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ టాప్ ఫోల్డింగ్ అనేది అవుతుంది. ఇక్కడ టాప్ ఫోల్డింగ్ అవుతుంది, నెక్స్ట్ గ్లూయింగ్ అనేది అవుతుంది. గ్లూయింగ్ అవుతుంది, నెక్స్ట్ అనేది ట్యూబ్ ఫార్మింగ్ అవుతుంది. ఇక్కడేమో ట్యూబ్ ఫార్మింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ప్రెస్ అయ్యి డెలివరీ అవుతుంది. ఇక్కడ రెడీ అయిపోయి డెలివరీ అయిపోతుంది. అంటే డెలివరీ పాయింట్ అంటే ఓకే, మనకి హ్యాండ్ మేడ్ కంటే కూడా ఈ మిషన్ తో చాలా త్వరగా ఫాస్ట్ అనేది అవును. దానికి దీనికి చాలా variation. నీట్ గా అవుతాయా అంటే హ్యాండ్ మేడ్ మీరు చూడొచ్చండి, మొత్తం కంప్లీట్ గా నీట్ గా అవుతాయి. మీరు అన్ని ఆల్రెడీ మేము చేసి ఉన్నాయి. ఇవన్నీ ఈ మిషన్లోనే చేశారా? ఇది అంటే ఇది సెమీ ఆటో. ఓకే ఓకే ఓకే, సో ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు. మీకు వేస్టేజ్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది. Okay. అది మనం మిషన్ చేసి నడిపిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అది నచ్చే దాన్ని బట్టి ఇది అవుతూ ఉంటాయి. అవుట్పుట్ అయితే బాగుందండి, చాలా బాగా వచ్చింది. సో ఇదంతా జరిగిన తర్వాత మనకి ఇదంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సార్ ఈ బ్యాగ్ ఏదో కొత్తగా ఉంది, ఏంటి సార్ ఇది? చాలా డిఫరెంట్ గా, యూనిక్ గా, చాలా బాగుంది. అవునండి, ఇది ఏంటంటే కొత్తగా లాంచ్ చేయబోతున్నాం అండి మేము. ఇది Okay. 3D బ్యాగ్ అండి. ఓ, ఎవరిదైనా కస్టమర్ బాబు బర్త్డే ఉన్నా గానీ ఏదన్నా గానీ మనం ఫోటో కూడా ఈ 3D మోడల్ లో మనం వేసి ఇవ్వచ్చు. ఓకే, మీకు కావాలన్నా ఫ్రంట్ అండ్ బ్యాక్ లేదా సింగిల్ సైడ్ అన్నా మనం చేసి ఇవ్వచ్చు. అంటే ఎవరి ఫోటో కావాలన్నా కూడా బర్త్డే గానీ ఎనీ ఈవెంట్ కి వాళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి అండి.
అంటే ఈ పిక్కే కాకుండా మన ఫోటో కావాలి అంటే కూడా మీరు వేసి ఇస్తారు. మీ ఫోటో కూడా వేసిస్తాం. ఓ నైస్ అండి. చూసారు కదా 3D అండి ఇది. 3D మోడల్. ఓ 3D మోడల్ బ్యాగ్ అండి. సో 3D మోడల్ పేపర్ బ్యాగ్. 3D మోడల్ పేపర్ బ్యాగ్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి నచ్చిన ఫోటో అంటే మనకి ఏ విధంగా అయితే ఏ ఫోటో కావాలన్నా కూడా ఇక్కడ అండ్ బ్యాక్ సైడ్ కూడా వేసి ఇస్తారు. సో బర్త్డేస్ కి వెళ్ళినప్పుడు సర్ప్రైజ్ చేయడానికి చాలా బాగుంటుందండి. సార్ మీరు ఆ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ మిషన్ ఏంటి అసలు? ఇది ఏంటంటే మనకి థ్రెడ్డింగ్ మిషన్ అండి. ఓకే. థ్రెడ్డింగ్ మిషన్ అంటే మనకి బ్యాగ్స్ అనేది థ్రెడ్స్ రావాలి కదా, ఇది ఇక్కడ వరకు బ్యాగ్ ఫార్మేషన్ అనేది అయిపోయింది. మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే థ్రెడ్డింగ్ చేయాలి, నెక్స్ట్ ప్యాకింగ్ ఉంటుంది. అంటే ఇది మనకి ఒకసారి థ్రెడ్స్ అనేది వేసి ఇవ్వండి. ఓకే. ఇది ఆ థ్రెడ్ అనేది దానంతట అదే కట్ చేసేసుకుంటుందా? దానికి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ లో థ్రెడ్ అనేది కట్ చేసేసుకుంటాం. అవునండి, కరెక్ట్. ఓకే. ఈ మిషన్ థ్రెడ్స్ కట్ చేసుకున్న తర్వాత మనకి లాకింగ్ అనేది ఇక్కడ అవుతుంది, నెక్స్ట్ కంప్లీట్ గా ఫామ్ అవుతుంది. చూశారు కదండి, ఇది థ్రెడ్డింగ్ ఫామ్ అన్నమాట. థ్రెడ్డింగ్ అనేది తయారవుతుంది. సో థ్రెడ్డింగ్ తయారైన తర్వాత దీన్ని మనం దీనికి లాక్ చేసుకుంటే బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి సార్, ఇప్పుడైతే మొత్తం మేకింగ్ చూసాము. అసలు బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ అనేవి ఎలా తయారవుతాయి, ఏ విధంగా తయారవుతాయి అనేది మీరు హ్యాండ్ మేడ్ తో చూపించారు, మిషన్స్ తో చూపించారు. ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను చూసాను, చాలా బాగున్నాయి. అండ్ ఇవి పేపర్ బ్యాగ్స్ అనేవి ఏ విధంగా తయారవుతాయి మనకు తెలుసు, చెట్ల ద్వారానే తయారవుతాయి డెఫినెట్లీ. సో అవన్నీ ఎక్కడ దొరుకుతాయి మనకి, అంటే ఇండియాలో దొరుకుతాయా, ఎలా దొరుకుతాయి, ఎలాంటి చెట్లతో ఇవి తయారవుతాయి అంటారు సార్ మీరు? ఈ పేపర్ అనేదండి మన బోర్డు పేపర్ కానీ బోర్డు కానీ మన ఇండియాలో దొరుకుతుందండి. మన ఇండియాలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఐటీసీ ఉంది, ఇమామి ఉంది, ఆంధ్ర పేపర్ ఉంది రాజమండ్రిలో. ఇవన్నీ కూడా బోర్డు పేపర్ ఇవన్నీ తయారు చేద్దండి. వీళ్ళకి పల్ప్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కువ శాతం ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఇండియాలో తక్కువ శాతం దొరుకుతుంది అన్నమాట. దీనికి ఏదైతే సెల్యులోజ్ కావాలో అది మా బయట నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేస్తామండి. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు సార్ ఇవన్నీ? ఇవి ముఖ్యంగా పేపర్ బ్యాగ్స్ తయారయ్యేది పైన్ ట్రీస్ అని ఉంటాయండి, పైన్ ట్రీస్ అని ఉంటాయి అన్నమాట. ఆ ట్రీస్ నుంచి తయారు చేస్తారు. అవన్నీ మీకు యుఎస్ఏ, కెనడా, స్వీడన్, నార్వే అక్కడ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే అది పర్వత ప్రాంతాలు కాబట్టి వాటికి వర్షపాతం చాలా ఎక్కువ అవసరం. అక్కడ చెట్లు పెరుగుతాయి అన్నమాట. ఆ చెట్లు కొట్టేసి దాన్ని పల్ప్ తయారు చేసి ఉంచుతారు వాళ్ళు. మనం ఇండియాలో ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. అది ఇప్పుడు జనరల్గా ప్రతి ఏడాది కూడా 400 కోట్ల చెట్లు కట్ చేస్తుంటారండి. 400 కోట్లు కట్ చేస్తుంటారు అనమాట. అందులో మనం పేపర్ ఇండస్ట్రీ వాడేది ఓన్లీ 35%. ఈ 35%లో కూడా మీరు టిష్యూ పేపర్కి చాలా ఎక్కువ వాడుతామండి మనం. చాలా శాతం టిష్యూ పేపర్ పోతుంది. ఈ 400 కోట్లు మనం వాడే 35%. ఈ 35%లో మళ్ళీ ఈ ప్రింటింగ్ అని తర్వాత బుక్స్ కానీ వాటికని తక్కువ శాతం వాడతాం పేపర్ బ్యాగ్, కానీ ఎక్కువ వాడేది టిష్యూ పేపర్కి వాడతాం అన్నమాట మనం. టిష్యూస్ కి ఎలా వాడతారు సార్, అంటే అది ఎలా ఉంటది? దీని నుంచే తయారు చేస్తారండి. ఇది పైన్ ట్రీస్ నుంచి తయారు చేస్తారు. దాని నుంచే సెల్యులోజ్ నుంచే తీస్తారన్నమాట. అది తీసేస్తారన్నమాట, పల్చగా చేసి చేస్తారు. ఎక్కువ శాతం దానికే వాడతారండి అది. ఓకే. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఉండే చెట్ల త్రూ అయితే ఇది అవ్వదంటారా? ఇండియాలో కొన్ని ప్రాంతాల్లోనే ఈ చెట్లు అవైలబుల్ ఉన్నాయి, కానీ 90% మాత్రం మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. దాని రా మెటీరియల్ మొత్తం ఈ ఐటీసీ కానీ ఇమామి కానీ మొత్తం బయట నుంచే తెప్పిస్తారు వాళ్ళు. రా మెటీరియల్ తెప్పించి తయారు చేస్తారు ఇక్కడ బ్యాగ్స్. ఓకే. అక్కడ నుంచి బ్యాగ్స్ కదండి, పేపర్ రా మెటీరియల్ షీట్స్. సర్ ఇవి బయట నుంచి తీసుకొస్తాను అంటున్నారు కదా మీరు, ఇవి ఏ కంట్రీస్ నుంచి వస్తాయి అంటారు సార్? ఈ పల్ప్ అనేది ఎక్కువ స్వీడన్ అండి. స్వీడన్, తర్వాత ఆస్ట్రేలియా, యుఎస్ఏ, కెనడా ఆ ప్రాంతాల్లోంచి ఎక్కువ వస్తుంది అన్నమాట. మనకి మన ఇండియాలో తక్కువ ఉంటుందండి. అంటే సుమారు ఎంత శాతం ఉంటుంది ఇండియాలో? ఇండియాలో ఓన్లీ 10% ఉంటుందండి. ఎక్కువ 90% మాత్రం ఇంపోర్ట్ జరుగుతుందని నాకు తెలుసు. 90% ఇంపోర్ట్ జరుగుతుంది. ఆ పల్ప్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం మనం కంటైనర్స్ లో చేసుకుని ఇక్కడ చేస్తాం మేడం. మనకు కావాల్సిన విధంగా వీళ్ళు బోర్డు కానీ పేపర్ కానీ కావాల్సిన థిక్నెస్ లో తయారు చేసి మార్కెట్ లో సేల్ చేస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు రీసర్కిల్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా, రీసర్కిల్ పేపర్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఎలాంటి పేపర్స్ తో రీసర్కిల్ అనేది చేయొచ్చు అంటారు, ఎలా చేస్తారు? మనకి రీసైకిల్ పేపర్ ఎలా వస్తుందంటే అండి, మన దగ్గర పేపర్ అనేది వెళ్తూ ఉంటుంది, వేస్ట్ అయిపోయే కానీ ఇంకా స్క్రాప్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పేపర్ ఏదైతే ఉందో రీసైకిల్డ్ అయ్యి మళ్ళీ బ్రౌన్ పేపర్ కింద కానీ డిఫరెంట్ పేపర్స్ కింద కానీ మళ్ళీ తయారవుతుంది అన్నమాట. హ్యాండ్ మేడ్ పేపర్స్ కూడా తయారవుతాయి, అలా ఉంటుంది. ఈ బ్రౌన్ పేపర్ అనేది మీకు షాపింగ్ బ్యాగ్స్ లో కానీ ఇంకా డిఫరెంట్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వాటికి కానీ ప్యాకేజింగ్ కానీ మళ్ళీ
బాక్సెస్ గానీ అట్లా వాడుతూ ఉంటారు మన అవన్నీ రీసైకిల్ పేపర్. అవన్నీ రీసైకిల్డ్ పేపర్ ఉంటుంది. వాటిని ఎలా గుర్తించవచ్చు అంటారు? అంటే మన ఇలా ఉంటది అని మనం అంటే మెయిన్ ఏంటంటే బ్రౌన్ పేపర్ అనేది ఎక్కువ రీసైకిల్డ్ అవుతూ ఉంటదండి. అవి మన ఇండియాలోనే ఉన్నాయి కూడా మిల్స్, ఏపీ తెలంగాణలో కూడా ఉన్నాయి. చాలా మిల్స్ ఉంటాయి, చాలా మిల్స్ ఉన్నాయి. ఎక్కువ వేస్టేజ్ అయిన వాటితో చేస్తారు ఇది. వేస్ట్ పేపర్ తోటి వేస్ట్ పేపర్ దాంట్లో డిఫరెంట్ క్వాలిటీస్ లో కూడా తయారవుతాయి పేపర్ కూడా. ఓకే, అంటే కొత్తగా తీసుకునే అవసరం లేదు, ఏదైతే వేస్టేజ్ ఉంటుందో దాన్ని తీసుకొని రీసైకిల్ అనేది చేయడం రెండు జరుగుతుంది. వాడతారండి వాళ్ళు, కొత్త పల్పు వాడతారు, పాత వాడతారు, రెండు కలిపి చేస్తారన్నమాట. ఇప్పుడు వైట్ పేపర్ కావాలంటే మీకు ఏం చేయాలి, దాంట్లో బ్లీచింగ్ కెమికల్స్ వాడితే మీకు పేపర్ వైట్ వచ్చేస్తుంది అన్నమాట. దానికి ఇప్పుడు కొత్త పేపర్ అవుతుంది. రీసైకిల్డ్ అలా ఉండదు మీకు. ఏదైతే కట్ షీట్లు ఉంటాయో, వేస్టేజ్ ఉంటుందో అవన్నీ గ్యాదర్ చేసి కంపెనీ వాళ్ళకి అమ్ముతారు అన్నమాట. కొందరు ఏజెంట్లు వాళ్ళు దాన్ని రీసైకిల్ చేసి పేపర్ రూపంలో చేసి మనకు అమ్ముతారు. అవి ఎక్కువ ప్యాకేజింగ్ కి వాటికి వాడతారు అన్నమాట. ఇప్పుడు కాటన్ బాక్సెస్ చూస్తారు మీరు, అవన్నీ దాంతో తయారవుతుంది అన్నమాట ఎక్కువ. దాంట్లో కూడా రకరకాల థిక్నెస్ ఉంటాయి, రకరకాల జిఎస్ఎం ఉంటాయి మేడం. మీకు సార్ మిషన్స్ కానివ్వండి, ఇక్కడ జరిగే ఎన్విరాన్మెంట్ మొత్తం చూసాము. సో ఇక్కడ మనకి మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాన్ పవర్ అయితే ఖచ్చితంగా కావాలి. మ్యాన్ పవర్ లేనిదైతే ఇది జరగడం అసాధ్యం కదా సార్. సో ఈ మ్యాన్ పవర్ జరగడానికి మనకి బయట నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారా? మీరు ఏమైనా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారా? ట్రైనింగ్ ఎలా ఇస్తూ ఉంటామండి, మేము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి నేర్చుకుంటుంటారు. మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తుంటాం అన్నమాట. పిలుస్తుంటారు, సార్ మా ఊరికి వచ్చి ట్రైనింగ్ ఇవ్వండి, మా ఊరికి వచ్చి ట్రైనింగ్ ఇవ్వండి. మేము ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. 11 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మేమే మెటీరియల్ సప్లై చేస్తాం. మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి మెటీరియల్ ఇచ్చి, గమ్ ఇచ్చి, ప్రతిదీ మేము ఇచ్చి, వాళ్ళు తయారు చేసిన తర్వాత మళ్ళీ మా వెహికల్ వెళ్ళి అది మొత్తం కలెక్ట్ చేసుకుని అవుతుంది. ప్రతి నెల వాళ్ళకి పేమెంట్ ఇస్తూ ఉంటాం అండి. ఒకళ్ళు 5,000 సంపాదిస్తారు, ఒకళ్ళు 10,000 సంపాదిస్తారు. మా ఉద్దేశం ఏంటంటే మా కంపెనీ లేడీస్ ఎంపవర్మెంట్ చేస్తాం మేడం. మేము మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఉంటామండి. మా దగ్గర 200 మంది ఉపాధి తీసుకుంటున్నారు అన్నమాట. గత 6 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళు సూపర్. చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా మీరు ఇస్తున్నామండి మేము ఇస్తున్నాం. సార్ చాలా బాగుంది. ఎవరైనా కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు ఈ బిజినెస్ లోకి రావాలి అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? నేను తప్పకుండా పిలుస్తానండి, రమ్మంటాను. నేను ట్రైనింగ్ కూడా ఇస్తానండి వాళ్ళకి. వారం రోజులు రమ్మంటాను, ట్రైనింగ్ ఇస్తానమాట. ఇది 10 నిమిషాల్లో నేర్చుకునేది కాదండి. దగ్గర మనం 10 రోజుల్లో నేర్చుకోవాల్సిన వర్క్ ఇది. వాళ్ళు నేర్చుకున్న ప్రతిదీ నేర్పిస్తా వాళ్ళకి. బోర్డు దగ్గర నుంచి, పేపర్ దగ్గర నుంచి, తర్వాత ప్రింటింగ్ ఎలా చేయాలి, పంచింగ్ ఎలా చేయాలి, మేకింగ్ ఎలా చేయాలి, A to Z నేర్పిస్తాను అనమాట. నేను కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయమనండి, నేను వాళ్ళకి గైడ్ చేస్తాను. కొత్త వాళ్ళకి, ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా సరే మీ దగ్గరకు వస్తే డెఫినెట్ గా మీరు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. yes అవునండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, మ్యానుఫ్యాక్చరింగ్ పేపర్ బ్యాగ్స్ అనేవి ఎలా తయారవుతాయి, ఏ విధంగా తయారవుతాయి అండ్ అవి ఎక్కడి నుంచి మనకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో మన జీవితంలో ఈ పేపర్ బ్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటి నుంచి అయినా ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేది వదిలేసి పేపర్ బ్యాగ్స్ ని వాడడం నేర్చుకోండి. ఎందుకంటే దాని త్రూ పర్యావరణాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. సార్ ఇంత మంచి చక్కటి ఇది ఇచ్చినందుకు మాకు చాలా థ్యాంక్ యూ అండి. అసలు ఎంత అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, పేపర్ బ్యాగ్స్ త్రూ మనకి ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అండ్ పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడొచ్చు అనేది మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.